బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఏంటమ్మా అలా ఉన్నావు? తమ్ముడు లండన్ వెళ్ళిపోయాడు, దిగులుగా ఉందా? లేదురా, నువ్వు ఊరెళ్ళడం వదినకి ఇష్టం లేదు. అవునరా, నీకు ఈ సంవత్సరం అంతగా బాగాలేదని సిద్ధాంతి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయాణాలు అవి వద్దురా. అమ్మా ఇప్పుడే మున్నా ఫోన్ చేశాడు. ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం, నేను వెళ్తే గానీ సాల్వ్ అవుతుంది. 2 days లో వచ్చేస్తాను ప్లీజ్. పెద్దబాబు, అన్నయ్య పోయాక మా అందరి ధైర్యం నువ్వే. అత్త, మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నాకేం జరగదు, వదిలే. అల్లుడు గురి పోతాండావంటని గోపిమోహన్ చెప్పినాడు. ఏమిలే వెళ్ళైన కానించి మీ అత్తమ్మ వడ్డానం 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 అని ఒత్తుకుంటాడు. అది బంగారం గుడక 1000 రూపాయలు తగ్గినాదంట. ఒక 5 లక్షలు ఇచ్చినావంటే నువ్వు పాకిస్తాన్ ఆస్ట్రేలియా మీద బెట్టింగ్ కడతావు. బెట్టింగులు మానేసిన అల్లుడు. ఏమి చెప్పవేమి? మావయ్య, నువ్వు ఇండియా నమ్మవు, నేను నిన్న నమ్మను. అన్నగారు, అల్లుడికి అబద్ధాలు నచ్చావని తెలుసు కదా, స్ట్రేట్ గా డబ్బులు కావాలని అడిగితే ఇవ్వడా ఏంటి? ఏమల్లుడు? ఇవ్వను. మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. అత్తయ్యల మొహం చూసి వదిలేస్తున్నాను. వెళ్ళి పని చూసుకోండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నువ్వు పనులన్నీ చూసుకోండి అల్లుడు. అత్త, నీకు వడ్డానం కావాలా? నాకేదైనా కావాలంటే నిన్ను అడుగుతాను, కానీ ఆయన ఎందుకు అడుగుతాను? అన్ని మాయ మాటలు. బాగా చెప్పావురా. అల్లుడు 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 ఏం మర్చిపోలేదు కదా? నువ్వే మర్చిపోయావు. నేనేం మర్చిపోయాను అల్లుడు? ప్యాంట్ వేసుకోవడం. ఓ సారీ అల్లుడు, నువ్వు బయలుదేరుతున్నావు కంగారులో ప్యాక్ చేసుకోవడం మర్చిపోయాను. అన్నట్టు అల్లుడు, అమ్మకేమన్నా చెప్పమంటావా? మర్చిపోవు కదా. నేనెందుకు మర్చిపోతాను అల్లుడు? నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండదు. ఓకే అల్లుడు, బాయ్ 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 బాయ్. అల్లుడు క్షేమంగా తిరిగి వస్తాను, అక్కయ్య ధైర్యంగా ఉండమని చెప్పాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఏమిటి కొబ్బరి మునిగి పెట్టు? ప్యాంట్ వేసుకోలేదు. అవును వేసుకోలేదు. అవును అల్లుడే చెప్పాడు. మీకేం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? మరికేం తెలుస్తుంది? ఏం చెప్పాడు? ఏదో చెప్పాడే. ఈ కింగ్ గారు చూస్తే లెక్క టైట్ చేసినాడు. అప్పిచ్చిన దాసుగాడు చూస్తే తీసుకునేటి లెక్క తిరిగి గనుక గట్టకుంటే బొక్క పెడతానంటాడు. ఏం చేయాలబ్బా? ఈ ఫోన్ ఒకటి జాంకులు మోగుతంటాది. దాసుగాడే దీనికి 100 years. ఆడికి 100 years. ఆడ అప్పు చేసే పోతే నీకు ఇదే లాస్ట్ ఇయర్. ఊరికే బెదిరించాకప్పా. అరే బెట్టింగ్ షఫీ గాడా, షఫీ ఈ పొద్దు గుడక ఆస్ట్రేలియా మీదనే కట్టాం. ఏం రా కొడుక, ఫోన్ లేపుతలేవు? దాసన్నా, నువ్వే అబ్బా ఈ ఫోన్ లో దొరుకున్నావు. నేను ఢిల్లీలో ఉండా, ఆడికి వచ్చినాక డైరెక్ట్ గా కలుస్తామని కట్ చేసిన. అవిడ ఆకలి పెడ దొరుకుతానికి వచ్చారమ్మంటావా? తీయగుంటా. ఈ రకాన్ని పేల్తే ఢిల్లీలో ఉన్న నీకెట్లా అనిపించిందిరా? దాసన్నా, యాడున్నావు నువ్వు? నేను ఎక్కడున్నా, నువ్వు మాత్రం నా గన్ పాయింట్ లో ఉన్నావు. నన్ను చంపితే నీకేం వస్తా దాసన్నా? నాకు రొంత టైం సేవ స్కెచ్ చేసిన. మిస్ చేసావో ఈ తూరి బల్బు పేలదు, నీ బుర్ర పేలుద్ది. సోదరా, సీమా స్కెచ్ అంటున్నారు, ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి విన్నా ఈ మాటలు. వీటితో పని అవుద్దంటారా? వాడితో కాకపోవచ్చు. అంటే మీతో అవుద్దంటారా? ఇది ఏమైనా కృష్ణా జిల్లా స్కెచ్ చేశారా? సార్, ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. మీరలా కంగారు పెట్టకండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓహ్, సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్, ఐఎమ్ స్వప్న సార్. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్, వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడొచ్చు, కింగ్ భయపడకూడదు. Just as we had discussed, sir. Did you get the survey done? Yeah, it's all done. Is this the plan?
హలో సార్ ఫ్లైట్ టైం అవుతుంది, నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే? సారీ. आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर. आइडेंटिफाई कीजिए. यही है? नहीं. क्या ये है? नहीं सर. ये है? ये आदमी है क्या? ఏంటి బాబు కనిపించడం లేదా? అంతా వెతికాను, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, కానీ పెదబాబాచుకి తెలియలేదమ్మా. ఎలా తెలుస్తుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఏమిరా గోపిమోహన్ నువ్వు అనేటిది? ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. అయిపోయాడు అప్పాజిగాడు. రే గోపిమోహన్ ఏమిరా ఇది? నీ కుట్రకు సాక్ష్యం ఇన్స్పెక్టర్, డీసీపీ డీసీపీ ఇన్స్పెక్టర్, వీడిని లోపలేసి మీ పోలీస్ దెబ్బల రుచి చూపిస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అప్పాజీ గారు, మీరు మాతో పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తా. అయితే ఇట్లాంటి సాక్ష్యాలు నా కాడ చాలా ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఏయ్ లే తప్పుకో. వీడు చెల్లగా తెస్తాడేమో. ఆరిపోయాడు. వాడే ఎదవ పొట్టేసుకుని ఎంత దూరం పరిగెత్తాడు? ఎత్కండి, దొరికేస్తాడు. కానిస్టేబుల్స్ కమాన్. గోపిమోహన, నీ కన్నీన మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కడ కింగనే మాయం చేసి అప్పాజీని ఇందులో ఇరికించేసావా? ఎలకనా ఒకటి. వదినా, చిన్నబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్దాం. వద్దమ్మా, వాడు తట్టుకోలేడు. అయినా పెద్దబాబుకి ఏం కాదు, మీరేం కంగారు పడకండి. స్వామి, నేనందరికీ ధైర్యం చెప్పాను, కానీ నా ధైర్యం నువ్వే. నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చేటట్టు చూడు స్వామి. క్షేమం క్షేమం క్షేమం. అక్కయ్య, క్షేమం ఒకటి గుర్తొచ్చింది. అల్లుడు ఊరికెళ్ళేటప్పుడు నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకు తెలుసురా, వాడొస్తాడు. మనందరి కోసం ఆ దేవుడే తిరిగి తీసుకొస్తాడు. నమస్తే అన్న. ఏమరా మళ్ళీ వచ్చినావు? కాల్ చేయనని చెప్పినా కదరా. నీ లీజ్ టైం అయిపోయిందన్నా. తన కూతురు మ్యారేజ్ చేయాలంట. నువ్వు ఈ బార్ ఖాళీ చేస్తే దీన్ని నమ్ముకొని ఆ డబ్బులతో కూతురు మ్యారేజ్ చేస్తారంట. ఇది చెప్పనీకి నీవెవడరా? బొట్టు సిని మనిషిని. ఒట్టు సీను, బోడి సీను, గుట్కా సీను ఎవడాడు? చల్ బే చల్. Sunny
సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెల్లనాడు ఎవడు బే? పొట్టు సీను నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవద్. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? కరెక్ట్, నేనే బొట్టు సీను. నన్ను ఎవడైనా నువ్వెవరని అడిగితే ఫీల్ అవుతారు. ఈ ప్లేస్ ఓనర్ నిన్ను ఖాళీ చేయించమని డీల్ ఇచ్చాడు, చేయకపోతే ఫీల్ అవుతాడు. డీల్ ఇచ్చినాడు ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. అయితే ఏంది? ఇలా ఉంటది. మంచిగా చెప్తున్నా, జాగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంద్రా పంచాయతీ? అరే చూడనా ఎట్లా కొడుతుండో. ఖాళీ చేయమని చెప్తున్నా కదా. పోలీసు వాళ్ళ ముందే తాతాగిరా కోపడే లేపేస్తా బిడ్డ.